పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ లోని గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది. చెట్లు కొట్టే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని ప్రశ్నించింది. అనుమతితోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని, దీని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని అమికస్ క్యూరీ చెప్పారు. అనుమతి లేకుండా చెట్లు కొట్టేసినట్టు తేలితే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా చూస్తూ ఉండబోమన్నారు. అయితే 10,000 కోట్లకు మార్టిగేజ్ చేశారని సీఎస్ నివేదికలో చెప్పినట్లు అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనవసర విషయాలు కోర్టుకి అవసరం లేదని, కేవలం చెట్లు కొట్టే ముందు అనుమతి తీసుకున్నారా లేదా అనేది మాత్రమే ముఖ్యమని జస్టిస్ గవాయి అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.